హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వం ఎంతగా బరిదెగించి ఎంతగా ట్రై చేస్తుందో అంటే ఎవరైతే తమ హిట్ లిస్ట్ లో రెడ్ బుక్ లో ఉన్నారో వారందరినీ ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఎన్ని ఆధారాలు చూపించైనా అరెస్ట్ చేయాలి, ఎన్ని ఆధారాలు సృష్టించైనా అరెస్ట్ చేయాలి. దీనికి తొత్తులుగా పోలీసులను వాడాలి. ఇది ఫిక్స్. ఆంధ్రప్రదేశ్లో ఇది పక్కా అంటే పక్కా జరుగుతుంది. అయితే ఇప్పటికే చాలా చాలా కేసుల్లో విచక్షణ రహితంగా సెక్షన్స్ పెట్టి అందరిని అరెస్ట్ చేస్తున్నారంటూ హైకోర్టులు అక్షంతలు వేస్తూనే ఉన్నాయి. లోకల్ కోర్ట్స్ కి జడ్జిని కూడా అడుగుతూ ఉంది, ఎలా అయ్యారు జడ్జెస్ అని. సో ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ గా ఒక కేసు ఈరోజు సిఐడి బెంచ్ మీదకి వచ్చింది. సో దీని గురించి మనం మాట్లాడాలంటే చిత్తూరు సిఐడి న్యాయస్థానంలో ఒక వ్యక్తిని ప్రజెంట్ చేశారు. ఈయన ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీ అందరికీ తెలుసు, ఆయన పైన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా లోకేష్ గారికి పీకల దాకా ఇక్కడ దాకా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బంధువు అయినటువంటి మాధవరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడానికి ముందే కొన్ని పరిశీలించుకున్నారు వాళ్ళు. ఏంటి, ఆయనకి హైకోర్టు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. అంటే ఈ వ్యక్తి పైన ఎటువంటి అనుచితమైన అరెస్టులు చేయొద్దు, చాలా 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 క్లియర్ గా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకి బెయిల్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి కోర్టులో అటెండ్ అవుతారు, మీరు ఇతన్ని అరెస్ట్ చేయడం కానీ అనుచితంగా ప్రవర్తించటం కానీ చేయకండి అంటూ డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు డైరెక్షన్స్. అయినా కూడా పోలీసులు అత్యుత్సాహంతో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మన కావలసిన ప్రయోగాలన్నీ చేశారు. తీసుకెళ్లి చిత్తూరు సిఐడి న్యాయస్థానంలో నిలబెట్టారు. ఆయన నిలబెట్టి గతంలో ఎన్టీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కేసులు ఆయన 7 సంవత్సరాల లోపు శిక్ష. కానీ మనోడిని ఏం చేశారు తెలుసా, నాన్ బెయిల్ వారెంట్ కిందకి అసలు మనోడికి శిక్ష పడే విధంగా వేరే సెక్షన్స్ అన్ని యాడ్ చేశారు. అంటే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి జడ్జి గారిని కూడా మోసం చేస్తూ కొత్త సెక్షన్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సిఐడి జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి బాబ్ జాన్ గారు ఏ బేసిస్ మీద ఈయన అరెస్ట్ చేశారంటే, సార్ సోన్సో ఇది 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 అని చాలా చెప్పుకుంటూ వచ్చారు గవర్నమెంట్ తరపు పోలీసులు. కానీ ఎవరైతే మాధవరెడ్డి తరపు న్యాయవాదులు ఉన్నారో ఆయనకి క్లియర్ గా చెప్పడం జరిగింది, సార్ ఈయనకి హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ ఉంది, యాంటిసిపేషన్ ఉంది, అంతేకాదు ఇతను అరెస్ట్ అవడానికి కేవలం 7 years లోపు ఉన్నటువంటి శిక్ష పడే కేసులో ఈయనకి అప్లికేబుల్ అయినాయి. వీళ్ళు కొత్తగా ఏదో యాడ్ చేశారంటే వాళ్ళు చెప్పారు, సార్ మేము చెప్పింది ఏంటంటే ఈయన చాలా 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 క్రూరత్ముడు సార్, ఈయన వదిలిపెట్టకూడదు సార్. అంటే సరే కానీ నువ్వు చెప్పిందని నేను నమ్మాను, ఫస్ట్ నువ్వు చెప్పిన దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయో ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురా అన్నాడు. సార్ సబ్మిట్ చేస్తాం సార్, ప్రస్తుతానికి ఏ ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. నువ్వు ఆధారాలు తీసుకునిరా, అప్పటి వరకు తనని రిమాండ్కి ఇవ్వడం జరగదు అని చెప్పడం జరిగింది. సో మళ్ళీ పోలీసులు హుటాహుటిన ఎత్తుకొని వెళ్ళారు, ఆయన అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. హడావుడిగా కొన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ క్రియేట్ చేశారు, తీసుకొచ్చి మళ్ళీ జడ్జి గారి ముందు నిలబెడితే ఆ ఆధారాలు చూసిన తర్వాత కూడా జడ్జి గారు ఈ డాక్యుమెంట్స్ కూడా సరిపోవు, మీరు రిమాండ్గా అడుగుతున్నారు ఇతన్ని, మీరు చూస్తున్న డాక్యుమెంట్స్ దీనికి సరిపోవు, కాబట్టి నేను రిమాండ్కి ఇవ్వనంటూ ఏదైతే రిమాండ్ అనే రిక్వెస్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాధవరెడ్డి గారిని ఈ సోమవారంకి మీరు పూచికత్వం తెచ్చుకోండి, 2 లక్షలకి మిమ్మల్ని రిలీజ్ చేయబోతున్నాం అంటూ జడ్జి గారు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, బాబ్ జాన్ గారు అనే ఒక జడ్జి ఇంత క్లియర్ గా చెప్పినప్పటికీ ముందు కొన్ని సెక్షన్స్ పెట్టారు, అవి కాదని సెక్షన్స్ యాడ్ చేశారు, మళ్ళీ అది కాదని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఇన్ని జరుగుతున్నప్పుడైనా ఎవరికి అర్థం కావట్లేదా ఇది ఎట్టి పరిస్థితిలో మాధవ్ రెడ్డిని జైలుకు పంపించే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరిగిందని? అంటే జడ్జి గారు ఊహించలేరు అనుకున్నారా వీళ్ళు? సో ఓవరాల్ గా మాధవరెడ్డి గారు లాయర్స్ కావచ్చు, అదేవిధంగా జడ్జి గారు కావచ్చు, పోలీసులు అత్యుత్సాహాన్ని గమనించారు. ఆయన్ని కస్టడీకి ఇవ్వకుండా, రిమాండ్కి ఇవ్వకుండా రిలీజ్ అనేది చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు హైకోర్టు అనిశ్చితంగా BNS 111 యాక్ట్ ని అదని ఇదని పెట్టి రిమాండ్కి తరలించిన జడ్జెస్ అందరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు సెక్షన్స్ పెడతాం, మీకు అలవాటు అయిపోయింది, ఇది కరెక్ట్ కాదు, మేము సీరియస్ అవుతామని కూడా చెప్పింది. ఈ క్రమంలో బాబ్ జాన్ గారు ఇటువంటి తీర్పు ఇవ్వడం అనేది హర్షణీయం. ఎందుకంటే ఇటువంటి జడ్జెస్ ఉండాలి,
వాస్తవానికి డాక్యుమెంట్స్ లేకుండా బిఎన్ఎస్ 111 అనగానే రిమాండ్ 14 days అనేస్తున్నారు జడ్జెస్. దాన్ని తీసుకెళ్లి హైకోర్టులో వేయగానే దీన్ని కట్టించారా రిమాండ్ అంటూ హైకోర్టు అక్షంతలు వేస్తుంది. సో ఓవరాల్ గా మాధవ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకున్న కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది, పోలీసు వ్యవస్థ విఫలమైపోయింది, న్యాయమే గెలిచిందని అందరూ అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.